నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే అమెరికా ఇరాన్ పైన దాడులు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కొన్ని దేశాలు సానుకూలంగా స్పందిస్తే మరికొన్ని దేశాలు అమెరికా మాట వినలేదన్నమాట. హార్ముజ్ జలసంధిని రక్షించాలి, హార్ముజ్ జలసంధి వల్ల అమెరికాకు ఎటువంటి లాభం లేదు, అలాగే హార్ముజ్ జలసంధి ద్వారా లాభాలు పొందే అవసరాలు తీర్చుకునే దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు హార్ముజ్ జలసంధిని రక్షించేందుకు యుద్ధ నౌకలు పంపాలని పిలుపునివ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క పిలుపులో మనం చూసుకుంటే భారతదేశానికైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే పిలుపునివ్వలేదన్నమాట. వివరాల్లోకి వెళితే హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసేందుకు సహకరించాలని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పిలుపుకు మిత్ర దేశాలు చైనా ససేమిరా అన్నాయి. ఈ యుద్ధంతో తమకు సంబంధం లేదని నాటో దేశాలైన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్తో పాటు జపాన్ తేల్చి చెప్పాయి. అక్కడికి యుద్ధ నౌకలు పంపబోమని చెప్పి స్పష్టం చేశాయి. ముందు దాడులు ఆపాలని చెప్పేసి చైనా అమెరికాకు సూచించింది. తమకు సహకరించకపోతే నాటోకు భవిష్యత్తు ఉండదని ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ యూకే అటువంటి దేశాలు అయితే కానీ అమెరికాకు సానుకూలంగా స్పందించాయి. కానీ నాటో దేశాలు ఏవైతే ఉన్నాయో అమెరికా అధ్యక్షుడి పిలుపుకు రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. మాకు యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు, మేము ఆ యొక్క యుద్ధంలో పాల్గొనబోమని చెప్పేసి తెలపడం జరిగింది. అలాగే అమెరికా అధ్యక్షుడు మనం చూసుకుంటే నాటో దేశాలపైన మనం $1 ట్రిలియన్ ఖర్చు పెడుతూ ఉన్నాము, మనం కష్ట సమయంలో ఉంటే ఆ దేశాలు రావడం లేదని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం ఈ యొక్క యుద్ధం ఆగిపోవాలని చెప్పి అందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.